బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైని కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దయింది. పాలనపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లుగా సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నైని కోల్ మైన్స్ టెండర్ విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇటీవల టెండర్ రద్దు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టెండర్లపై సింగరేణి పాలక మండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ఎందుకు చర్చించలేదని నిలదీసింది. టెండర్ కు ముందుకొస్తున్న కంపెనీస్ కు ఎందుకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. అలాగే టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, నిబంధనలు టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలిపారు. నైని కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దయింది. పాలనపరమైన కారణాలతో టెండర్ రద్దు చేస్తున్నట్లుగా సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. నైని కోల్ మైన్స్ టెండర్ విషయంలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇటీవల టెండర్ రద్దు చేస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బిడ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే టెండర్లపై సింగరేణి పాలక మండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ఎందుకు చర్చించలేదని నిలదీసింది. అలాగే టెండర్ కు ముందుకొస్తున్న కంపెనీస్ కు ఎందుకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించింది. టెండర్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని, నిబంధనలు టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, నైని కోల్ మైన్ టెండర్ అయితే రద్దయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? సింగరేణి సంస్థ గతంలో ఓపెన్ టెండర్లలో ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ మైన్ దక్కించుకున్నది. గత 10 సంవత్సరాలుగా అక్కడ పనులు ప్రారంభం కాకపోవడంతో కూడా ఇటీవల ఆ పనులు ప్రారంభించడం కోసం టెండర్లకు ఆహ్వానించింది. ఈ టెండర్లు ఆహ్వానించినప్పటి నుంచి కూడా రాజకీయంగా పెద్ద దుమారం చెలరేగుతుంది. ఇందులో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ టార్గెట్ చేసి ఇందులో ఆ టెండర్లకు దక్కించుకోవడంలో కుంభకోణాలకు పాల్పడుతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు పదే దీనికి సంబంధించి ఎదురుదాడి చేయడంతో కూడా ఒక్కసారిగా రాజకీయ కలకలం రేగింది. దానికి తోడు ఇటు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా మంత్రుల మధ్య చెలరేగినటువంటి అంతర్గత విభేదాలు కూడా దీనికి కారణంగా చెప్పవచ్చు. ఇటీవల రాష్ట్ర వైపు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క ఈ ఒక్కసారి దుమారం జరిగిన తర్వాత టెండర్ రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. నిన్న సింగరేణి పాలక మండలి హైదరాబాద్ సింగరేణి భవన్ లో సమావేశమైంది. ఇందులో సింగరేణి పాలక మండలి డైరెక్టర్స్ తో పాటు కోల్ ఇండియా డైరెక్టర్స్, కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించిన బొగ్గు మంత్రిత్వ సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు రావడంతో కూడా ఈ టెండర్ రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం మరొకసారి ఈ బిడ్స్ ఈ రోజు ఫైనల్ కావాల్సి ఉంది. ఈ బిడ్స్ ఈ రోజు తెరవాల్సి ఉంది. ఈ రోజు సాయంత్రమే ఈ బిడ్స్ తెరవాల్సి ఉంది. ఇప్పటికే నైని కోల్ బ్లాక్ సంబంధించి ఏఎంఆర్ సంస్థ, శోధా సంస్థ, మెగా సంస్థ, ఇటు సుషి లాంటి మరికొన్ని సంస్థలు టెండర్ లో పార్టిసిపేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో ఆయా రాజకీయ నాయకులకు పరోక్షంగా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఇందులో పాల్గొంటున్నారన్న రాజకీయ విమర్శలతో కూడా సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ విషయంలో కేంద్ర బొగ్గుమని మంత్రిత్వ శాఖ కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా నిన్న ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఢిల్లీలో నిర్వహించారు. దానికి సంబంధించి ఇక్కడ సింగరేణి నుంచి అధికారులంతా కూడా వర్టికల్ గా ఇందులో సంబంధించి వీళ్ళంతా కూడా జూమ్ మీటింగ్ లో అంతా కూడా హాజరు కావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇలా జరుగుతుందో, ఒకవైపు సింగరేణి సంస్థలో తెలంగాణ ప్రభుత్వానికి 51% వాటా, ఒకవైపు కేంద్ర బొగ్గు గని శాఖకు సంబంధించి కోల్ ఇండియాకు సంబంధించి 49% వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మేజర్ వాటాదారులు కావడంతో కూడా దీనికి సంబంధించి టెండర్ల విషయంలో కేంద్రం కూడా సీరియస్ గా ఉంది. దీనికి సంబంధించి సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి విషయంలో దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వీటిని రద్దు చేస్తున్నట్టుగా కూడా వైపు సింగరేణి యాజమాన్యం ప్రకటించారు. అంటే టెండర్లు ఇంకా ప్రక్రియ ప్రారంభం కాలేదు. నిబంధనలు ఒకవైపు పాలక మండలి చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు అంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వీటి విషయంలో మొదటి నుంచి కూడా కొంత వివాదాస్పదం కావడంతో కూడా సింగరేణి యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఇప్పుడు నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి మొత్తం టెండర్లను రద్దు చేస్తుంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దుమారంలో తెలంగాణలో ఈ బొగ్గు మసి పేరుతోటి ఒకవైపు మన
ఒకవైపు ఐ న్యూస్ లో ప్రసారం అవుతున్న కథనాలతో కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవైపు చలనం వచ్చింది, ఒకవైపు రాజకీయంగా దుమారం దిగుతున్న ప్రస్తుత తరుణంలో వీటిని వెనక్కి తీసుకున్నట్టు, వీటిని ఖచ్చితంగా రద్దు చేస్తున్నట్టుగా కూడా సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ స్వామి.